इंतजार, किसका तुझे इंतजार, मानव किसका तुझे इंतजार। कर ले प्रभु से प्यार ओ मानव, कर ले प्रभु से प्यार। परम धाम से शिव है आए, गीता का वो ज्ञान सुनाए। परम धाम से शिव है आए, गीता का वो ज्ञान सुनाए। पिता गुरु बन योग सिखाए, स्वर्ग का बरसा देने आए, स्वर्ग का बरसा देने आए। ब्रह्मा का तन ले आधार, ब्रह्मा का तन ले आधार। ब्रह्मा का तन ले आधार, ब्रह्मा का तन ले आधार। कर ले प्रभु से प्यार ओ मानव, कर ले प्रभु से प्यार। मैं और मेरा, तू और तेरा, माया का ये रूप घनेरा। मैं और मेरा, तू और तेरा, माया का ये रूप घनेरा। मैं हूँ प्रभु का, प्रभु है मेरा, हाथ में ज्ञान से होगा सवेरा, आत्म ज्ञान से होगा सवेरा। सुखमय हो संसार अपना, सुखमय हो संसार। सुख में हो संसार अपना, सुख में हो संसार। कर ले प्रभु से प्यार ओ मानव, कर ले प्रभु से प्यार। बीता जाए जीवन तेरा, बीता जाए जीवन तेरा, मत कर सोच विचार रे, मत कर सोच विचार। कर ले प्रभु से प्यार ओ मानव, कर ले प्रभु से प्यार। ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 4/3/2021.
मीठे बच्चे, सर्विसेबल बच्चे, ऐसा कोई भी काम नहीं करना जिस सर्विस में कोई भी विघ्न पड़े. మద్రాతి మధురమైన సేవాదారి పిల్లలరా, मीठे मीठे सर्विसेबल बच्चे, ऐसा कोई भी काम नहीं करना जिस सर्विस में कोई भी विघ्न पड़े. మధురాతి మధురమైన సర్వీసబుల్ పిల్లలారా, సేవాదారి పిల్లలారా, ఇలాంటి ఏ కర్మ చేయకూడదు, దానివలన సర్వీస్లో ఏదైనా విఘ్నం పడేలాంటి కర్మ చేయకూడదు. प्रश्न, संगम पर तुम बच्चों को बिल्कुल एक्यूरेट बनना है. एक्यूरेट कौन बन सकते? సంగమ యుగంలో పిల్లలు మీరు పూర్తి ఎక్యురేట్గా తయారవ్వాలి. ఈ ఎక్యురేట్గా ఎవరు తయారవ్వగలరు? సంగమ యుగంలో పిల్లలు మీరు పూర్తి ఎక్యురేట్గా తయారవ్వాలి. ఎక్యురేట్గా ఎవరు తయారవ్వగలరు? उत्तर, जो सच्चे बाप के साथ सदा सच्चे रहते हैं. अंदर एक बाहर दूसरा, ऐसा ना हो. ఒకటి, ఎవరైతే సత్యమైన బాబా తోడులో సదా సత్యంగా ఉంటారో, సత్యమైన బాబాతో సదా సత్యంగా ఉంటారో, లోపలొకటి బయటకి ఇంకొకటి ఇలా ఉండరు. ఎక్యురేట్గా తయారవడం అంటే లోపల ఒకటి బయటకి ఇంకోటి ఉండకూడదు. రెండు, जो शिव बाबा के सिवाय और बातों में नहीं जाते, ఎవరైతే శివ్ బాబా తప్ప ఇంకా వేరే విషయాలలోకి వెళ్ళరు. శివ్ బాబా తప్ప వేరే వాళ్ళ విషయాల్లోకి వెళ్ళరు. మూడు, हर कदम श्रीमत पर चलते, कोई भी गफलत नहीं करते, वही एक्यूरेट बनते. ప్రతి అడుగు శ్రీమతంపైనే నడుస్తారు, ఎటువంటి అశ్రద్ధ చెయ్యరు, వాళ్ళే ఎక్యురేట్గా తయారవుతారు. శివబాబా తప్ప వేరే విషయాల్లోకి వెళ్ళరు వారు, వేరే వాళ్ళ విషయాలలోకి. ప్రతి అడుగు శ్రీమతంపై నడుస్తారు, అశ్రద్ధ చెయ్యరు, వాళ్ళే ఎక్యురేట్గా తయారవుతారు. గీత్, బచ్పన్ కి దిన్ బులానా దేనా, ఆజ్ హసే కల్ రులానా దేనా. బాల్యపు దినాలు మర్చిపోవద్దు, ఈ రోజు నవ్వి రేపు ఏడవద్దు అని పాట. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत के दो अक्षर सुने, ये तो निश्चय करते हुए बेहद का बाप अभी बेहद सुख का वर्षा दे रहे. ऐसे बाप के हम आकर बच्चे बने तो बाप की श्रीमत पर भी चलना है, नहीं तो क्या होगा? अभी अभी हंसते हो, कहते हो हम महाराजा महारानी बनेंगे, और अगर हाथ छोड़ दिया तो फिर जाकर साधारण प्रजा बनेंगे. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క 2 లైన్లు విన్నారు. దీంతో మీకు నిశ్చయం ఏర్పడింది కదా. అనంతమైన బాబా ఇప్పుడు అనంతమైన సుఖ వారసత్వం ఇస్తున్నారు. ఎటువంటి బాబాకు పిల్లలయ్యాము. బాల్యము అంటే బాబాకు పిల్లలు అవ్వడము, బాబా శ్రీమతం మీద కూడా నడవాలి. లేకపోతే ఏమవుతుంది? బాబాకు పిల్లలు అవడం అంటేనే బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే నవ్వుతూ ఉంటాము, మహారాజా మహారాణి అవుతాము అని. మళ్ళీ అప్పటికప్పుడే ఒకవేళ బాబా చేయి వదిలేశారు అంటే ఏడవడము, అంటే వెళ్ళి సాధారణ ప్రజలుగా తయారవ్వాల్సి ఉంటుంది అక్కడ అని చెప్తున్నారు బాబా. स्वर्ग में तो जरूर आएंगे, ऐसे भी नहीं सब स्वर्ग में आने वाले हैं, जो సత్య త్రేత में आने वाले होंगे वही आएंगे. స్వర్గంలో వచ్చేస్తారనుకోండి, అయితే అలాగని అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారనుకోవటానికి కూడా లేదు. సత్యత్రేత యుగాల్లో ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఇక్కడికి వస్తారు, అడుగు పెడతారు అని చెప్తున్నారు బాబా. सती और त्रेता दोनों को मिलाकर स्वर्ग कहा जाता है. फिर भी जो पहले पहले नई दुनिया में आते वो अच्छा सुख पाते, बाकी जो बाद में आने वाले वो कोई आकर ज्ञान नहीं लेंगे. ज्ञान लेने वाले सत्य त्रेता में आएंगे, बाकी आते ये रावण राज में वो थोड़ा सा सुख पालेंगे. బాబా చెప్తున్నారు, సతయుగము త్రేతాయుగము రెండూ కలిపి స్వర్గం అని అంటారు. అయినప్పటికీ
మొట్టమొదటి యుగము సత్యయుగంలో వచ్చారనుకోండి, కొత్త ప్రపంచంలో వచ్చారు అంటారు. సుఖము ఎక్కువ ఉంటుందన్నమాట వాళ్ళు. జ్ఞానం తీసుకునే వాళ్ళు సత్యయుగంలోని, లేకపోతే ఇంకా తక్కువ పురుషార్థం ఉంటే త్రేతాయుగంలోని వస్తారు. మిగిలిన వాళ్ళందరూ, జ్ఞానము తీసుకొని వాళ్ళందరూ రావణ రాజ్యంలో వస్తారు. ఏదో కొద్ది సుఖాన్ని పొందుతారు అని చెప్తున్నారు బాబా. सत्य त्रेता में तो बहुत सुख है ना, इसलिए पुरुषार्थ करके बाप से बेहद सुख वर्ष पाना चाहिए। और ये महान खुशखबरी लिखो, कार्ड्स जो छपवाते उसमें भी ये लिखना चाहिए, ऊंच ऊंच भेद के बाप की खुशखबरी. సత్యయుగం త్రేతాయుగంలో చాలా సుఖం ఉంటుంది కదా, అందువల్ల పురుషార్థం చేసి బాబా నుండి అనంతమైన సుఖవారసత్వం పొందాలి. అంటే సత్యయుగంలోనే వెళ్ళేలా పురుషార్థం చేయండి. మరియు ఈ మహాన్ శుభవార్త అందరికీ కార్డులలో ప్రింట్ చేసి రాసి అందించండి. ఉన్నతోన్నతమైన అనంతమైన తండ్రి యొక్క శుభవార్త ఇది అని. प्रदर्शनी में तुम दिखाते हो नई दुनिया कैसे स्थापन होते, तो ये क्लियर और बड़े अक्षरों में लिखना चाहिए. ప్రదర్శనలో కూడా కొత్త ప్రపంచం ఇప్పుడు ఎలా స్థాపన కాబోతుంది అనేది చిత్రాల ద్వారా మనం చూపిస్తున్నాం కదా, అదే క్లియర్గా పెద్ద అక్షరాలలో మీరు కార్డ్స్లో పాంప్లెంట్స్లో కూడా రాయండి అని చెప్తున్నారు బాబా. బేహద్ కా బాప్ ज्ञान का सागर पतित पावन सदगति दाता गीता का भगवान शिव कैसे ब्रह्मा कुमार कुमारियों द्वारा फिर से कली की संपूर्ण विकारी भ्रष्टाचारी पतित दुनिया को सती की संपूर्ण निर्विकारी पावन श्रेष्ठाचारी दुनिया बना रहे हैं, वो खुशखबरी आकर सुनो अथवा समझो. ఏమని రాయాలి? అనంతమైన తండ్రి, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సద్గతి దాత, గీత భగవంతుడైన శివుడు బ్రహ్మకుమార్ కుమారీల ద్వారా మరల కలియుగి సంపూర్ణ వికారి భ్రష్టాచారి పతిత ప్రపంచాన్ని సతీగి సంపూర్ణ నిర్వికారి పావన శ్రేష్టాచారి ప్రపంచంగా తయారు చేస్తున్నారు. ఈ శుభవార్త వినడానికి రండి, తెలుసుకోండి అని రాయాలి మీరు मैटर అని చెప్తున్నారు బాబా. गवर्नमेंट से भी तुम्हारी ये प्रतिज्ञा की हम भारत में फिर से सत्य की श्रेष्ठाचारी 100% पवित्रता सुख शांति का दैवी स्वराज्य कैसे स्थापन कर रहे और इस विकारी दुनिया का विनाश कैसे होगा, सो आकर समझो. ऐसा क्लियर लिखना चाहिए. गवर्नमेंट కూడా మీరు చేస్తున్న ప్రతిజ్ఞ లేదా ఛాలెంజ్ ఇది. ఏమని? భారతదేశంలో మరలా సత్యకి శ్రేష్టాచారి 100% పవిత్రత సుఖశాంతితో ఉన్న దైవీ స్వరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తున్నాం, ఈ వికారి ప్రపంచం ఎలా వినాశనం అవుతుందో వచ్చి తెలుసుకోండి అని మనం ఛాలెంజ్ చేస్తున్నాం. క్లియర్గా ఇది రాయాలి కార్డ్స్లో. कार्ड में ऐसा लिखो जो मनुष्य अच्छी रीति समझ सके. ఎలా రాయాలంటే మనుషులకి చక్కగా అర్థమయ్యేలాగా రాయాలి मैटर. ये प्रजापिता ब्रह्मा कुमार कुमारियां कल पहले मिसल रामाप्लन अनुसार परम पिता परमात्मा शिव की श्रीमत पर सहज राजयोग और पवित्रता का बल से अपने तन मन धन से भारत को ऐसा श्रेष्ठाचारी पावन कैसे बना रहे, सो आकर समझो. ఏమని రాయాలి కార్డ్స్లోని క్లియర్గా? ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు కల్పపూర్వం మాదిరిగా డ్రామాల్లో ఉన్న ప్లాన్ అనుసారంగా పరంపిత పరమాత్మ శివుడు ఇచ్చే శ్రీమతం పైన నడుస్తూ సహజ రాజయోగము మరియు పవిత్రతేక బలం ద్వారా వాళ్ళ యొక్క సొంత తనుమన ధనాలను ఉపయోగిస్తూ భారతదేశాన్ని శ్రేష్టాచారిగా పావనంగా ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ అనేది వచ్చి తెలుసుకోండి, అర్థం చేసుకోండి అని ఇలా రాయాలి అని చెప్తున్నారు బాబా. క్లియర్ करके कार्ड में छपाना चाहिए जो कोई भी समझ जाए. ఎవరికైనా ఇక్కడ కర్తవ్యం ఏంటి, ఎలా చేస్తున్నాం అనేది అర్థమయ్యేలా క్లియర్గా కార్డులో ప్రింట్ చేయాలి. ये बीके शिव बाबा की मत पर रामराज स्थापन कर रहे जो गांधी जी की भी चाहना थी. గాంధీ గారు కూడా అనుకున్నారు కదా, అలాంటి రామరాజు ఈ బీకేలు శివబాబా ఇచ్చే శ్రీమతం మీద నడుస్తూ స్థాపిస్తున్నారు అనేది అర్థం అవ్వాలి. अखबार में भी ऐसा फुल निमंत्रण पड़ जाए. ये जरूर समझाना है कि प्रजापिता ब्रह्मा कुमार कुमारियां अपने तन मन धन से ये कर रहे, तो मनुष्य ऐसा कभी ना समझे कि ये कोई भीख व डोनेशन आदि मांगते हैं. న్యూస్ పేపర్లో కూడా పూర్తి ఆహ్వానం ఇలా రాయాలి మీరు అని చెప్తున్నారు బాబా.
తప్పకుండా ఇదైతే మనం అర్థం చేయించాలి కదా! ప్రజాపిత బ్రహ్మ కుమారులైన వారిక్కడ తమ యొక్క తనుమనధనాలే త్యాగం చేసి ఈ కార్యం చేస్తున్నారు. మనుషులు ఎప్పుడు ఇలా అనుకోవడానికి వీలు లేదు ఈ సంస్థ కోసం. వీళ్ళు భిక్ష అడుక్కుంటున్నారు, లేకపోతే డొనేషన్‌లు అడుగుతున్నారు అనే విషయం అనుకునే అవసరం లేదు. అలా మీరు క్లియర్ చేసి రాయండి. మా తనుమనధనాలతో మేమందరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. दुनिया में तो सब डोनेशन पर ही चलते। यहाँ तुम कहते कि हम भी के अपने तन मन से कर रहे हो, खुद ही स्वराज्य लेते तो जरूर अपना ही खर्च करेंगे. ప్రపంచంలో అయితే ఏ పనులు చేసినా డొనేషన్, అందరి నుండి డొనేషన్ తీసుకుంటే ఈ కార్యక్రమం చేసేయచ్చు కదా. కార్యక్రమం అయిపోవడం అనేది కావాలి వాళ్ళకి. కానీ ఇక్కడేంటి అంటే ఆ డబ్బు ఎలా వస్తుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. కర్మ ఫిలాసఫీ వాళ్ళకి అవసరం లేదు. అది జరగాలి, కార్యక్రమాలు డొనేషన్స్ తీసుకోవాలి అలా. కానీ ఇక్కడ మన బీకేలేంటి తమ తనుమన ధనాలతోనే తాము ఈ సేవ చేస్తారు. ఎందుకంటే స్వయం మనం వెళ్ళి స్వరాజ్యాన్ని తీసుకోవాలి కాబట్టి మన డబ్బులే మనం ఖర్చు చేసుకుంటాం. ఎందుకంటే ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి పుణ్యం వస్తుంది, పదవి వస్తుంది. స్వర్గంలో ఎవరు వెళ్ళాలనుకుంటున్నాం? మనం వెళ్ళాలనుకుంటున్నాం. మన డబ్బులే మనం బాబా సేవలో పెడితే మనం వెళ్ళి అక్కడ ప్రాప్తి బాబా మనకు రిజల్ట్ ఇస్తారు అక్కడ. అంతేకాని ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకుని మనం కార్యక్రమం చేసేస్తే స్వర్గంలో వెళ్ళాల్సిందే, అనుభవించాల్సిందే ఎవరు? మనం పెడితే మనం అనుభవిస్తాం. जो मेहनत करते हैं उनको ही 21 జన్మం के लिए వరుస మిల్తే. ఎవరు ఈ సేవలో శ్రమ పడతారో, త్యాగం చేస్తారో వాళ్ళకి 21 జన్మలకి రిజల్ట్ వారసత్వం బాబా నుండి దొరుకుతుంది. భారతవాसी 21 जन्मों के लिए श्रेष्ठाचारी डबल सिरताज बनते हैं. ये लक्ष्मी नारायण डबल सिरताज है ना, अभी तो कोई ताज नहीं रहा है, तो ये अच्छी रीति समझाना पड़े. భారతవాసీలే 21 జన్మల వరకు శ్రేష్టాచారిగా డబల్ కిరీటధారిగా తయారవుతున్నారు. లక్ష్మీనారాయణలు డబల్ కిరీటధారులు కదా. ఇప్పుడైతే కిరీటాలు లేని రాజులు అనమాట, రాజులే లేరు కదా. बाप समझाते एसएसएलई को तो बेचारों को मालूम पड़े कि बीके क्या कर रहे. बड़ों का आवाज होगा तो फिर गरीबों का भी सुनेंगे, नहीं तो गरीब की कोई बात नहीं सुनते. शाहूकार का आवाज झट होता है. బాబా చెప్తున్నారు ఇలా ఇలా మీరు రాయండి ఎక్కడైనా ప్రింట్ చేసేటప్పుడు, అప్పుడు పాప మనుషులకు అర్థం అవుతుంది బీకేలు ఏం చేస్తున్నారని. ఒక పెద్దవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకున్నారనుకోండి, విఐపి లెవెల్, తప్పకుండా పేదవాళ్ళది కూడా అందరూ వింటారు. లేకపోతే ఏమవుతుంది, పేదలే ఈ విషయం స్ప్రెడ్ చేయడానికి చెప్తూ ఉంటే అంత వినరు మనుషులు. ఎవరో ఒక డబ్బున్న వాళ్ళు, పోస్ట్లో ఉన్న వాళ్ళు వచ్చేది ఏ కార్యక్రమంలోనైనా వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారనుకోండి, అది ఇంకా ధ్వని వ్యాపిస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम सिद्ध कर बतलाते हम काश भारत को स्वर्ग बनाते, बाकी सबको శాంతి धाम में भेज देंगे. समझाना भी इससे. మీరు నిరూపించి చెప్తారు కదా, ప్రత్యేకంగా భారతదేశాన్ని మేము స్వర్గంగా తయారు చేస్తున్నాం, మిగిలిన అందరినీ శాంతిధామంలో పంపిస్తారు బాబా. भारत 5000 वर्ष पहले से स्वर्ग था, अभी तो कलयुग है, वो सतयुग था. अब बताओ सतयुग में कितने आदमी थे, अभी कलयुग का अंत है. ये वही महाभारत महाभारी लड़ाई, और कोई समय तो ऐसी लड़ाई लगी ही नहीं है. ये भी 3rd वार पिछाड़ी को हुई है. ट्राई करते हैं ना, अब तो एटॉमिक बम्स बनाते रहते, किसकी भी सुनते नहीं है. భారతదేశం 5000 సంవత్సరాల పూర్వం స్వర్గంగా ఉండేది, ఇప్పుడైతే కలియుగం అయిపోయింది, కలియుగ అంత్యం. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం జరగబోతుంది. ఒకప్పుడు సత్యయుగం ఉండేది కదా, అక్కడ ఎంత తక్కువ మంది ఉండేవారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఏది మహాభారత యుద్ధం అని రాశారు, అది 3వ ప్రపంచ యుద్ధం ఆఖరిలో జరిగేది ఉంది. చేస్తున్నారు కదా, ట్రయల్ చేస్తున్నారు కదా. ఎప్పుడైతే అటామిక్ బాంబ్స్ తయారు చేస్తూనే ఉన్నారు, ఎవరి మాటలు వినడం లేదు, మనుషులు కంట్రోల్ అవ్వడం లేదు. वो कहते जो बम्स बनाए हुए वो सब समुद्र में डाल दो, तो हम भी नहीं बनाए. तुम रखो और हम ना बनाइए, कैसे हो सकता. परंतु तुम बच्चे जानते ये तो भावी बनी हुई है. అంటే మనుషులు ఏమంటున్నారంటే, మరి వేరే దేశాల వాళ్ళు అణుబాంబులు దాచుకున్నారు కదా,
మాకేమో బాంబులు తయారు చేయొద్దు అంటే మరి మా దేశ రక్షణకు మేము చేసుకోవాలి కదా. ఆ తయారు చేసుకున్న వాళ్ళందరూ ఎవరి దేశాల్లో అది ఉందో బాంబుల యొక్క స్టాక్ తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తే అప్పుడు మేము తయారు చేయకుండా ఉంటాము అని అంటున్నారు అనమాట. కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసుకున్న వాళ్ళు ఎక్కడ సముద్రంలో కలిపేస్తారు. అందుకు మరి వాళ్ళ దేశానికి చేసుకున్నప్పుడు మా దేశానికి మేము బాంబులు సంపాదించుకోవాలి కదా. అలా ఉంది ఇప్పుడు అంటున్నారు బాబా. कितना भी उनको मत दे समझेंगे नहीं. వినాశ్ నా హో తో రాజ్య కేసే కరెంగే. ఎంత ఎవరు కూర్చొని చెప్పిన వాళ్ళకి ఇది వినాశనానికి కారణం అవుతుంది తయారు చేయకండి అని అర్థం కాదు. ఎందుకంటే వినాశనం జరగాల్సిందే ఉంది, లేకపోతే రాజ్యం ఎలా స్థాపన అవుతుంది కొత్త రాజ్యం. तुम बच्चों को तो निश्चय है ना, संशय बुद्धि जो है वो भागंती हो जाते, ट्रेटर बन जाते हैं. बाप का बनकर फिर ट्रेटर नहीं बनना है. तुमको तो याद करना है शिव बाबा को, और बातों से क्या फायदा. పిల్లలకైతే నిశ్చయం ఉంది కదా, ఇప్పుడు సంశయ బుద్ధి ఉంటే పారిపోతారు, నమ్మక ద్రోహులు అయిపోతారు. బాబా పిల్లలు అయ్యేక నమ్మక ద్రోహులు కాకూడదు అన్నారు బాబా. శివబాబాని జ్ఞాపకం చేసుకోవాలి, వేరే విషయాల్లో వెళ్ళడం వల్ల లాభం ఏంటి ఇక్కడ అని చెప్తున్నారు బాబా. सच्चे बाप के साथ सच्चा बनना, अंदर एक बाहर में दूसरे रखेंगे तो अपना पद भ्रष्ट कर देंगे, अपना ही नुकसान करेंगे. సత్యమేనా బాబాతో సదా సత్యంగా ఉండాలి. ఇక్కడ మనసులో ఒకటి, బయటకి ఇంకో రకంగా వ్యవహరించడం. ఇంకొంతమంది చాలా వినయంగా ఉన్నట్టు, చాలా డిసిప్లిన్గా ఉన్నట్టు, చాలా యోగం చేసేస్తున్నట్టు సిట్టింగ్ పోజ్ ఉంటుంది, కానీ చేసే కర్మలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నేనేమంటారు, లోపల ఒకటి బయట ఒకటి. పదవి పోగొట్టుకుంటారు వాళ్ళు, తమకు తామే నష్టాన్ని తెచ్చుకుంటారు అంటున్నాను. कल्प कल्पांतर के लिए कभी भी ऊंच पद पा नहीं सकेंगे, इसलिए इस समय बहुत एक्यूरेट बनना है, कोई गफलत नहीं करनी चाहिए. ఈ కల్పానికే కదా, కల్పానికి ఉన్నత పదవి పొందలేరు వాళ్ళు. అందుకే సంగమీగలనే మనం ఎక్యురేట్గా తయారవ్వాలి, ఇలాంటి అశ్రద్ధ పొరపాట్లు చేయకూడదు. जितना हो सके श्रीमत पर रहना, निरंतर याद तो पिछड़ी में रहेगी, सिवाय एक बाप के और कोई की याद ना रहे. ఎంత వీలుంటంత శ్రీమతం పైన నడవాలి మనం. నిరంతర స్మృతి ఆఖరి సమయానికి మీకు నిలబడుతుందేమో అంటున్నారు బాబా. ఇప్పటి నుండి ట్రై చేస్తూ చేస్తూ ఒక బాబా తప్ప ఇంకెవరి జ్ఞాపకం ఉండకూడదు అంతిమ సమయంలో మీకు అని చెప్తున్నారు బాబా. गाया हुआ भी अंतकाल जो स्त्री सिमरे, जिसमें मोह होगा तो वो याद आ पड़ेगी. आगे चल जितना तुम नजदीक आते जाएंगे साक्षात्कार होता जाएगा. बाबा हर एक को दिखाएंगे तुमने ऐसा काम किया है. గాయనం కూడా ఉంది కదా, అంత్యకాలంలో ఎవరు స్త్రీని స్మరిస్తారో వాళ్ళు స్త్రీ జన్మలో వెళ్తారు అని శాస్త్రాలు అలా రాసేస్తారు. అంటే ప్రాణం వదిలేటప్పుడు అంతిమ సమయంలో ఎవరి మీద మోహం వెళ్ళిపోతే వాళ్ళే గుర్తొచ్చేస్తారు కదా, భగవంతుడే గుర్తు రావాలని రారు. ఇంకా ముందు ముందు వెళ్తున్న కొద్దీ ఎంత మీరు దగ్గరికి వెళ్తూ ఉంటారో సాక్షాత్కారాలు కూడా మీకు జరుగుతాయి. మీరు చేసిన కర్మలు ఏంటి అని బాబా ప్రతి ఒక్కరికి చూపిస్తారు, ఇలాంటి కర్మ నువ్వు చేసుకున్నావు చూడు అని. शुरू में भी तुमने साक्षात्कार किए, सजाएं जो भोगते थे वो बहुत ही चिल्लाते थे. बाबा कहते तुमको दिखाने के लिए इनकी 100 गुनी सजाएं कटवा दी, तो ऐसा काम नहीं करना है जो बाबा की सर्विस में विघ्न पड़े. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాలు చూశారు ఆదిలో పిల్లలు, అరిచేవారట. సాక్షాత్కారం అయ్యి శిక్ష అనుభవిస్తున్నది, అక్కడ ట్రాన్స్లోనే శిక్ష అనుభవిస్తున్న ఫీలింగ్ వచ్చేసి అరిచేవారంట ట్రాన్స్లో. అంటే పిల్లలకి చూపించటానికి అందరు ఎట్లా శిక్ష ఎలా పడుతుందనేది బాబా ప్రారంభంలో సాక్షాత్కారాలు చేయించారు. అందుకే ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో కూడా అలా మీకు సాక్షాత్కారం అవుతుంది, నువ్వు ఇది చేసేవి చూడు అని. దాంతో మీరు చాలా బాధపడతారు, ఏడుస్తారు. అందుకని బాబా ఏమంటున్నారు, బాబా సేవలో విఘ్నం పడేలాగా వాతావరణం పడేలాగాలంటే ఏ కర్మ చేయకండి అంటున్నారు బాబా.
पिछाड़ी में भी सब तुमको साक्षात्कार होंगे, ऐसे ऐसे तुमने बाप की सर्विस में विघ्न बहुत डाल नुकसान किया है. అసురీ సంప్రదాయ है ना, ఆఖరిలో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇలా ఇలా బాబా సేవలో చాలా విఘ్నం వేసి నష్టం కలిగించావు నువ్వు అని. అసురీ సంప్రదాయం అంటారు కదా, అలాగా నడిచే వాళ్ళని అన్నారు బాబా. విఘ్నం వేసేలాగా నడిచేవాళ్ళని. जिन्होंने विघ्न डाले उनको बहुत सजा मिलती है. విఘ్నాలు వేసే వాళ్ళకి చాలా शिक्षा पड़ती. श्री बाबा की बहुत बड़ी दरबार है. राइट हैंड में धर्मराज भी है, वो है आदि की सजा. यहाँ तो एक ही जन्म का घाटा पड़ जाता है, पद भ्रष्ट हो जाते हैं. हर बात में बाप समझाते रहते, तो ऐसे कोई ना कहे कि हमको पता नहीं था, इसलिए बाबा सब सावधानी देते रहते हैं. शिव बाबा యొక్క పెద్ద దర్బార్ ఇది. అందులో రైట్ హ్యాండ్ గా ధర్మరాజు కూడా కూర్చున్నారు శివ బాబా. అక్కడ హద్దులో ఉన్న శిక్షలు పడుతూ ఉంటాయి. ఇక్కడ 21 జన్మల వరకు పడిపోతుంది శిక్ష పడిందండి. పదవీ భ్రష్టులు అయిపోతారు. ప్రతి విషయం బాబా చెప్తున్నారు, మనకి అర్థం చేస్తున్నారు. లేకపోతే మళ్ళీ మీరు లాస్ట్లో అంటారు కదా, నాకు తెలీదు అందుకే ఇలా చేసేసాను, ఇంత శిక్ష అనుభవించవలసి వస్తుందంటే నేను చేయకపోయేవాడిను బాబా, అందుకే ముందు నుండి సావధానం కలిగిస్తున్నాను. देखते हर एक सेंटर में कितने भागंती होते, तंग करते, विकारी बन जाते. स्कूल में तो पूरी रीति पढ़ना चाहिए, नहीं तो क्या पद पाएंगे, पद का बहुत फर्क पड़ जाता है. ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఇలాగా బాబాను వదిలి పారిపోయే రకమైన స్వభావాలు ఉన్నారు. వాళ్ళు బాబా సేవకు సెంటర్కు విసిగిస్తుంది, వికారీగా అయిపోతుంటారు. స్కూల్కి వస్తారు కానీ పూర్తిగా చదువుకోరు, శ్రద్ధ పెట్టరు. అలా లేకపోతే ఏం పదవి పొందుతారు వాళ్ళు, పదవి చాలా తేడా వచ్చేస్తుంది కదా అన్నారు బాబు. जैसे यहाँ दुखधाम में कोई प्रेसिडेंट है, कोई साहूकार है, कोई गरीब है, वैसे वहाँ सुखधाम में भी पद तो नंबरवार होंगे. जो रॉयल बुद्धिवान बच्चे होंगे वो बाप से पूरा वर्ष लेने की कोशिश करेंगे. माया की बॉक्सिंग है ना, माया बहुत प्रबल है, हार जीत होती रहती. कितने आते हैं फिर ट्रेटर बन चले जाते हैं, चलते फिरते फेल हो जाते हैं. బాబా చెప్తున్నారు, ఈ దుఃఖధామంలోని ప్రెసిడెంట్ అవని, ఎంత డబ్బున్న వాళ్ళవని, పేదలేమని అందరూ దుఃఖాలు అనుభవిస్తున్నారు కదా. దుఃఖధామంలోని ప్రెసిడెంట్, పేద ప్రజలు, ఇలా తేడాలు ఎలా ఉన్నాయో సుఖధామంలో కూడా నంబర్ వారి పదవుల్లో ఉంటారు. కాకపోతే అందరికీ సుఖం ఉంటుంది. ఎవరైతే రాయల్గా ఉంటారో, తెలివైన పిల్లలుగా ఉంటారో, వాళ్ళు బాబా నుండి పూర్తి వారసత్వం అంటే మంచి పదవి పొందే ప్రయత్నమే చేస్తారు. కానీ మాయా బాక్సింగ్ నడుస్తుంది కదా, మాయ చాలా ప్రబలమైంది, గెలుపు ఓటములు నడుస్తూ ఉంటాయి. ఎంతమంది వస్తారు బాబా పిల్లలు అవుతుంటారు, మళ్ళీ మధ్యలో ట్రేటర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నమ్మక ద్రోహులే, బాబాకు మోసం చేసి వెళ్ళిపోతుంటారు. నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అయిపోతుంటారు. बहुत कहते हैं ये हो कैसे सकता है, ये तो कभी नहीं सुना कि गृह से व्यवहार में रहते पवित्र रह सकते. अरे भगवान वाच है ना, काम महाशत्रु है. गीता में भी ये अक्षर है ना. చాలా మంది మనది విని అంటారు, ఇది ఎలా వీలవుతుంది, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడం అనేది ఎలా ఉండగలరు, అది సాధ్యం కానిది అని కొంతమంది అంటారు బయట వాళ్ళు. అయితే మీరు చెప్పండి, అరే భగవాన్ వాచ స్వయంగా ఉంది గీతలో, ఏమని కామం మహాశత్రు అర్జున, దీన్ని జయించండి అని గీతలో ఉన్న పదాలు కదా. అతను చెప్పారంటే ఎందుకు ఉండలేను. ఒకప్పుడు అతను వచ్చి తయారు చేశారు గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా, ఇప్పుడు మళ్ళీ అతడే శిక్షణ ఇస్తున్నారు భగవంతుడు. तुम जानते हो सतयुग में दैवी गुणों वाले मनुष्य और कलयुग में आसुरी अवगुणों वाले, आसुरी गुणों वाले दैवी गुण वालों की महिमा गाती है. कितना फर्क है మీకు ఇప్పుడు తెలిసింది కదా. సతయుగంలో దైవీ గుణాలు ఉండే మనుషులు ఉంటే, కలియుగంలో అసురీ మానవులు ఉంటారు, అసురీ గుణాలు. ఇక్కడ అసురీ గుణాలు ఉన్నవారు కాబట్టి ఒప్పుకుంటున్నారు, దైవీ గుణాలు ఉన్న దేవతల మహిమ పాడుతున్నారు, వాళ్ళు మాకన్నా గొప్ప వాళ్ళు అని. ఎంత తేడా ఉంది. అభి తుమ్ సమజ్తే హమ్ క్యా తే క్యా బన్ రహే, యహా తుమ్కో సబ్ గుణ ధారణ కర్నే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, ఎలా ఉండేవాళ్ళం బాబా పిల్లలుగా కాకముందు, ఎలా ఉండేవాళ్ళం అసలు గుణాలతోనే, ఇప్పుడు ఎలా తయారవుతున్నాం. ఇక్కడ గుణాలన్నీ చక్కగా ధారణ చేసుకోవడానికి వచ్చాను. खान पान आदि भी सतोगुणी खाना, देखना देवताओं को क्या खिलाते.
ఆహార పానీయాలు కూడా సత్వగుణిగా ఉంచుకోవాలి మనం. దేవతలకు ఏం తినిపిస్తారు, భోగులు ఏం పెడతారు, అలా మన ఆహార పానీయాలు కూడా అలాంటి భోజనమే మనము స్వీకరించాలి. श्रीनाथ द्वारा में जाकर देखो कितने माल अथवा शुद्ध भोजन बनता है, वहाँ है ही वैष्णव। और वहाँ जगन्नाथपुरी में देखो क्या मिलता है, चावल। वहाँ है वाम मार्ग के बहुत गंदे चित्र। जब राजा ही थे तो 36 प्रकार के भोजन मिलते थे। तो श्रीनाथ द्वारा में बहुत माल बनते हैं। पूरी और श्रीनाथ का अलग अलग है। पूरी के मंदिर में बहुत गंदे चित्र है देवताओं की ड्रेस में, तो भोग भी विशेष चावल का लगता है, उसमें घी भी नहीं दिखाते हैं। भारत क्या था फिर क्या बन गया, अभी तो देखो क्या हालत है, पूरा अन्न भी नहीं मिलता है. బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో చూడండి, శ్రీనాథ మందిరంలోని ఎంత వైభవంగా భోగ్ పెడతారో, శుద్ధ భోజనం తయారు, శుద్ధమైన నీతితో భోగ్. అక్కడ అక్కడ ఉండేది అందరూ వైష్ణవులు అని చెప్తున్నారు బాబా. శ్రీకృష్ణుని మూర్తి ఉంటుందన్నమాట. బాబా చెప్తున్నారు అదే పూరి జగన్నాథ మందిరంలో అయితే పప్పు అన్నమే పెడతారు. శ్రీనాథుడు అంటే సతీయుగంలో ఉన్న దేవతలు 36 రకాల వంటకాలు తినే రకంగా ఉండేవాళ్ళం కదా సతీయుగంలో, అందుకే అక్కడ వైభవంగా పెడతారు భోగు శ్రీనాథ మందిరంలో. మన సతీయుగ స్టేజ్ గుర్తు. పూరిలో జగన్నాథ మందిరంలో చిత్రాలు కూడా అసహ్యంగా ఉంటాయి. దేవతా డ్రెస్లో కిరీటాలతో ఉన్న విగ్రహాలే అసభ్యంగా చెక్కారు. అంటే మనం వికారాల్లో పడిపోయినటువంటి స్టేజ్ అది. దేవతలుగా ఉండే మనమే మళ్ళీ వికారాల్లో పడిపోయామని, అందుకే అలా మూర్తుల్ని చెక్కారు. తర్వాత భోగు కూడా అక్కడ పప్పు బియ్యం పెడతారు, బియ్యమే, నెయ్యి కూడా వేరు అందులో అని చెప్తున్నారు బామ్మ. తేడా చూపిస్తారు. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, ఎంత వైభవంగా, ఇప్పుడు ఏమైపోయింది. అయితే ఇప్పుడు ఆ బియ్యం కూడా, అన్నం కూడా దొరకట్లేదేమో, సాధారణమైన అన్నం కూడా ఎలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అంటున్నారు బాబా. उनके प्लान और शिव बाबा के प्लान में रात दिन का फर्क है. वो सब प्लान मिट्टी में मिल जाएंगे, नेचुरल क्लैमिटीज होगी, अनाद आदि कुछ नहीं मिलेगा. बरसात कहाँ देखो तो बहुत पड़ती, कहाँ बिल्कुल पड़ती नहीं, कितना नुकसान करते थे. इस समय तत्व भी तमो प्रधान है, तो बरसात भी उल्टे सुल्टे टाइम पर पड़ते रहते. तूफान भी तमो प्रधान, सूर्य भी तपत ऐसे करेंगे जो बात मत पूछो. ये नेचुरल क्लैमिटीज ड्रामा में नूने. బాబా చెప్తున్నారు గవర్నమెంట్ ప్లాన్ వేరేగా ఉంది, శివబాబా ప్లాన్ వేరేగా ఉంది. రాత్రి పగలుకున్న తేడా, వాళ్ళ ప్లాన్లన్నీ మట్టిలో కలిసిపోయేవి అని చెప్తున్నారు బాబా. నేచురల్ క్లైమేటీస్ వస్తాయి, ప్రకృతి ఆపదలు, దినుసులు దొరకవు, ఆహార దినుసులు, భోజనం దొరకదు మనుషులకి. వర్షాలు అక్కడక్కడ చాలా ఎక్కువ పడిపోతాయి, అక్కడక్కడ వర్షాలు లేకుండా ఎంత నష్టం కలుగుతుంది. ఈ సమయంలో పంచతత్వాలు కూడా తమో ప్రధానం అయిపోయి, అందుకే వర్షాలు కూడా ఉల్టా సుల్టా టైంలో పడుతున్నాయి, పడాల్సిన టైంలో వర్షాలు పడట్లేదు. తుఫాన్లు కూడా ఎంత తమో ప్రధానంగా వస్తున్నాయి అంటున్నారు బామ్మ. పూర్వం తుఫాన్ అంటే మామూలుగా ఉండేది. సూర్యుడి తాపం కూడా ఎంత పెరిగిపోతుంది, ఇంకా అడక్కండి. प्रकृति ఆపదలు డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి అన్నారు బాబా. ఉన్కి హే వినాశకాలే విపరీత బుద్ధి, తుమ్హారీ బాప్ కే సాత్ ప్రీతి బుద్ధి. మనుషులది వినాశకాలే విపరీత బుద్ధి నడుస్తుంది, బాబాతో మనకు ప్రీతి బుద్ధి ఉంది. వినాశకాలంలో మనం ఇప్పుడు प्रीति बुद्धि पेట్టుకున్నాం. अज्ञान काल में भी सपूत बच्चन पर माँ बाप का प्यार रहता है, इसलिए बाबा कहते भी नंबर बार पुरुषार्थ अनुसार याद प्यार. जितना जितना सर्विस करेंगे, खिदमत तो करनी है ना, भारत की खास और दुनिया के आम. भारत को स्वर्ग बनाना है, बाकी सबको बेच देना है शांति धाम. అజ్ఞాన కాలంలో కూడా సుపుత్రులుగా ఎవరు నడుచుకుంటారో తల్లిదండ్రుల ప్రేమ ఆ పిల్లల మీద ఉంటుంది. ఇక్కడ కూడా బాబా ప్రేమ మరి సుపుత్రుల మీద ఉంటది కదా. అందుకే ప్రియ స్మృతులు చెప్పేటప్పుడు కూడా బాబా నంబర్ వార్ పురుషార్థ అనుసారం ప్రియ స్మృతులు అంటారు. అంటే ఎంతెంత ఎవరు సుపుత్రులు అయ్యారో, సేవ చేసి సహయోగిగా చూపిస్తున్నారో దానిని బట్టి వాళ్ళకి ప్రియ స్మృతులు ఇస్తూ ఉంటారు బాబా. ప్రత్యేకంగా భారతదేశం మామూలుగా ప్రపంచము
స్వర్గంగా తయారు కావాలి. ఇప్పుడు మీరే స్వర్గంగా తయారు చేయాలి. మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో కూర్చుంటారు, స్వర్గంలో రాని వాళ్ళందరూ. భారత్ को स्वर्ग का वर्षा मिलता है, बाकी सबको मुक्ति का वर्षा मिलता है, सब चले जाएंगे అంటే భారతదేశానికి స్వర్గము అనే వారసత్వం దొరికితే స్వర్గంలో రాని వాళ్ళందరికీ ముక్తి అనే వారసత్వం దొరుకుతుంది, అక్కడ కూర్చుంటారు. అది కూడా వారసత్వం, పరంధామంలో కూర్చోడం. हाहाकार के बाद जय जयकार हो जाएगा, कितना हाहाकार मचेगा, ये ही कुनी है कि నేచురల్ క్లెమిటీస్ भी आएगी, మౌత్ तो सबका होना ही. హాహాకారాల తర్వాత జయ జయకారాలు జరుగుతాయి. హాహాకారాలు అంటే రక్తపాతం ప్రవహించే ఆట. ప్రకృతి ఆపదలు చాలా వస్తాయి, మృత్యు అందరిది జరగాల్సి ఉంది. बाप बच्चों को समझाते पूरा पुरुषार्थ कर लो, बाप के साथ सदैव फरमान बरदार वफादार बनना, सर्विसेबल बनना है. जिन्होंने कल पहले जैसे सेवा की उनका साक्षात्कार होता रहेगा, तुम साक्षी हो, देखते रहेंगे. బాబా పిల్లలకి చెప్తున్నారు మీరు పూర్తి పురుషార్థం చెయ్యండి. బాబాతో సదా ఆజ్ఞాకారిగా ఉండాలి, విశ్వాసపాత్రులుగా తయారవ్వాలి, సేవాదారిగా తయారవ్వాలి. ఎవరు కల్పపూర్వం ఎలాంటి సేవ చేశారు అనేది వాళ్ళ నడవడిక ద్వారా సాక్షాత్కారం అవుతుంది. तुम साक्षी हो, देखते रहेंगे. तुम अभी स्वदर्शन चक्रधारी बने हो, सदैव बुद्धि में स्वदर्शन चक्र फेरता रहना चाहिए. इसमें 84 जन्म ऐसे लिए है. अभी हम वापस घर जाते हैं. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారిగా తయారయ్యారు కదా, సదా బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలంటే 84 జన్మలు ఇలా పూర్తి చేసాం మేము, ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేస్తుంది. ఇలా ఇలా బుద్ధిలో చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. ఇంటికి వెళ్ళిపోతున్నా టైం వచ్చేస్తుంది అనగానే ఇంటికి కూడా వెళ్ళి వచ్చేయాలి చక్రం తిప్పేటప్పుడు. బాప్ బి యాద్ రహే, ఘర్ బి యాద్ రహే, సత్యకి బి యాద్ రహే. చక్రాన్ని తిప్పేటప్పుడు ఎన్ని గుర్తొస్తాయి? బాబా కూడా గుర్తొస్తారు. బాబా దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, బాబా మాకు వారసత్వం ఇచ్చారు. సత్యయుగం కూడా గుర్తొస్తుంది, ఇల్లు కూడా గుర్తొస్తుంది ఇంటికి వెళ్ళిపోవాలి అనగానే. सारा दिन बुद्धि में यही चिंतन करना है. अभी हम विश्व का महाराज कुमार बनेंगे, हम श्री लक्ष्मी व श्री नारायण बनेंगे. నష చడనా చేయన రోజంతా బుద్ధులు ఇదే చింతన చేయాలి. విశ్వ మహారాజ కుమార్ కాబోతున్నాను నేను, శ్రీ లక్ష్మి నేనే కాబోతున్నాను, శ్రీ నారాయణ నేనే కాబోతున్నాను. ఈ నష ఎక్కిపోవాలి కదా అంటున్నారు బాబా. बाबा को नशा रहता है, ब्रह्मा बाबा को. बाबा रोज इस लक्ष्मी नारायण के चित्र को देखते, अंदर में नशा रहता है ना, बस कल हम जाकर ये श्री कृष्ण बनेंगे, फिर स्वयंवर बाद श्री नारायण बनेंगे, तत्व तुम भी तो बनेंगे ना. ये है ही राजयोग, प्रजा योग है नहीं. బ్రహ్మా బాబాకి ఎంత నష ఎక్కిపోయేదో లక్ష్మీనారాయణ చిత్రం ఎదురుగా కూర్చొని ఎక్దం లోపల నుండి నష ఎక్కేస్తుంది బాబాకు. రేపే నేను వెళ్ళి నారాయణ అయిపోతున్నాను కదా, శ్రీకృష్ణుడు అవుతాను, స్వయంవరం అయ్యాక శ్రీనారాయణుడు అవుతాను అని ఇలా ఇలా తత్వం. నేను ఒక్కడే కాదు, మీ అందరూ కూడా నారాయణులు అయిపోతారు కదా. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నది రాజయోగం, ఇది ప్రజాయోగం కాదు అంటున్నారు బాబా. ఆత్మకు ఫిర్సే అప్నా రాజ్యభాగ్యం మిల్తే, ఆత్మలకు మరలా తమ రాజ్యభాగ్యం అనేది లభిస్తుంది. ఇక్కడ बच्चों ने राज्य गंवाया था, अब फिर राज्य ले रहे. बाबा ये चित्र आदि बनाते इसलिए कि तुम बच्चों को देखकर खुशी हो, 21 जन्मों के लिए हम स्वर्ग का राज्य भाग्य पा रहे. పిల్లలు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. బాబా చిత్రాలు తయారు చేయించేది దేనికోసం అంటే పిల్లలకి ఖుషి కలగడానికి అంటున్నారు బాబా. ఈ చిత్రాలు చూస్తూ నష ఎక్కాలి అని. 21 జన్మల కోసం స్వర్గ రాజ్యభాగ్యం పొందుతున్నారు. ఎంత సహజం ఇది. చిత్రాలను చూసైనా కనీసం మీ బుద్ధులు అది గుర్తొచ్చేయాలి అన్నారు బాబా. ये शिव बाबा, ये प्रजापिता ब्रह्मा, इन द्वारा ये राजयोग सिखलाते, फिर हम ये जाकर बनेंगे. देखने से ही खुशी का परा चढ़ जाता है. శివ బాబా ఉన్నారు, బ్రహ్మలో వచ్చారు, రాజయోగం నేర్పిస్తున్నారు, దీంతో ఈ పదవి పొందుతున్నాం. ఇలా ఇలా చిత్రాలు చూడగానే ఖుషి యొక్క నష ఎక్కిపోవాలి. हम बाप की याद में रहने से विश्व का राजकुमार बनेंगे. कितनी खुशी देनी चाहिए. हम भी पढ़ रहे, तुम भी पढ़ रहे, इस पढ़ाई के बाद हम जाकर ये बनेंगे. सारा मदार पढ़ाई पर है, जितना पढ़ेंगे उतना कमाई होगी ना. బాబా స్మృతిలో ఉండడం వలన నేనే వెళ్ళి మళ్ళీ విశ్వ రాజకుమార్ అవుతున్నానని లోపల నుండి ఎంత ఖుషి ఎక్కిపోవాలి. బ్రహ్మా బాబా చెప్తున్నారు, నేను కూడా చదువుకుంటున్నాను, మీరు కూడా చదువుకుంటున్నారు,
ఈ చదువు అయిపోయాక మనం వెళ్ళి ఇలా తయారైపోతాం కదా. ఆధారం అంతా చదువు పైన ఉంది. ఎంత చదువుకుంటే అంత సంపాదిస్తారు కదా లౌకికంలో కూడా. ఇక్కడ కూడా చదువు ఎంత బాగా అర్థం చేసుకుని అలా నడుచుకుంటే अंत संपादना। बाबा ने बतलाया है कोई सर्जन तो इतनी होशियार होते जो लाख रुपया भी एक केस पर कमाते। बैरिस्टर में भी ऐसे होते, कोई तो बहुत कमाते, कोई तो देखो तो कोर्ट भी फटा हुआ पड़ा होगा, ये भी ऐसे। इसलिए बाबा बार बार कहते बच्चे कोई भी गफलत नहीं करो, सदैव श्रीमत पर चलो, श्री श्री शिव बाबा से तुम श्रेष्ठ बनते हो। బాబా చెప్తున్నారు లౌకిక చదువులో చూడండి కొంతమంది సర్జన్ ఎంత తెలివైన వారు అయిపోతారంటే ఒక కేసు క్లియర్ చేస్తే లక్షల రూపాయలు సంపాదిస్తారు ఒక్కొక్క కేసులో. లాయర్స్ కూడా అంతే, వాళ్ళ చదువు తెలివి ఎంత బాగా సంపాదించుకుంటారంటే చదువుకుని ఒక కేసు క్లియర్ చేస్తే అందులోని కూడా లక్షలు ఒకరి గొడవని క్లియర్ చేశారంటే. కొంతమంది లాయర్సే కానీ వాళ్ళకి వేసుకోవడానికి కోట్ కూడా చిరిగిపోయిన కోట్ వేసుకుంటారంట. అంటే వాళ్ళు తెలివి అంతా ఉపయోగించరు, తెలివి ఉండదు. అందుకే బాబా ఇక్కడ కూడా ఈ చదువులో కూడా ఎలా తయారవ్వాలి, తెలివైన వారిగా తయారవ్వాలి. బాబా గడికి చెప్తున్నారు పిల్లలారా ఎలాంటి అశ్రద్ధ పొరపాట్లు చేయకండి, ఈ చదువులోని సదా శ్రీమతంపై నడవండి, శ్రీ శ్రీ శివ బాబా నుండే మీరు శ్రేష్టంగా తయారవుతారు. तुम बच्चों ने बाप से अनेक बार वर्षा लिया है और गवाया है, 21 जन्मों का वर्षा आधा कल्प के लिए मिलता है, आधा कल्प 2500 वर्ष सुख पाते हो. మీరు మీకు బాబా నుండి అనేక సార్లు వారసత్వం దొరికింది, పోగొట్టుకున్నారు. 21 జన్మల వారసత్వం అంటే అర్ధకల్పం వరకు దొరుకుతుంది. అర్ధకల్పం అంటే 2500 సంవత్సరాలు సుఖం పొందుతున్నారు బాబా నుండి, తక్కువ ఏంటిది. अच्छा मीठे मीठे सिखे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, अंदर बाहर सच्चा रहना है, లోపల బయట సత్యంగా ఉండాలి. पढ़ाई में कभी भी गफलत नहीं करना है, చదువులో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. कभी भी संशय बुद्धि बन पढ़ाई नहीं छोड़नी है, ఎప్పుడు కూడా సంశయ బుద్ధిగా తయారై చదువు విడిచిపెట్టకూడదు. सर्विस में विघ्न रूप नहीं बनना है, సర్వీస్ లో విఘ్న రూపంగా తయారవకూడదు. లోపల బయట సత్యంగా ఉండాలి. చదువులో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు, ఎప్పుడు కూడా సంశయ బుద్ధిగా తయారై చదువు విడిచిపెట్టకూడదు, సర్వీస్ లో విఘ్న రూపంగా తయారవ్వకూడదు. సెకండ్ పాయింట్, सबको यही खुशखबरी सुनाओ कि हम पवित्रता के बल से श्रीमत पर अपनी तन मन धन के सहयोग से 21 जन्मों के लिए भारत को श्रेष्ठाचारी डबल सिरताज बनाने की सेवा कर रहे हैं. అందరికీ ఇదే శుభవార్త వినిపించండి. మేము పవిత్రత యొక్క బలము ద్వారా శ్రీమతంపై మా తనుమన ధనాల యొక్క సహయోగం ద్వారా 21 జన్మల వరకు భారతదేశాన్ని శ్రేష్టాచారిగా డబల్ కిరీటధారిగా తయారు చేసే సేవ చేస్తున్నాము అని రాయండి. అందరికీ ఇదే శుభవార్త వినిపించండి. మేము పవిత్రత యొక్క బలం ద్వారా శ్రీమతంపై
మా తనుమన ధనాల సంయోగంతో 21 జన్మల వరకు భారతదేశాన్ని శ్రేష్టాచారిగా డబల్ కిరీటధారిగా తయారు చేసే సేవ చేస్తున్నాము అని. वरदान। सेकंड में संकल्पों को स्टॉप कर अपने फाउंडेशन को मजबूत बनाने वाले पांचवी दानर्भव। సెకండ్ లో సంకల్పాలను స్టాప్ చేస్తూ తమ పునాదిని దృఢం తయారు చేసుకునేటటువంటి पांचवी दानरगा करनी। सेकंड में संकल्पों को स्टॉप कर अपने फाउंडेशन को मजबूत बनाने वाले पांचवी दानर भव। సెకండ్ లో సంకల్పాలని స్టాప్ చేస్తూ తమ పునాదిని దృఢముగా తయారు చేసుకునేటటువంటి पांचवी दानरगा करनी। कोई भी पेपर परिपक्व बनाने के लिए फाउंडेशन को मजबूत करने के लिए आती है। ఏదైనా పరీక్ష లేదా పరిస్థితి వచ్చినప్పుడు అది మనల్ని పరిపక్వంగా తయారు చేయడం కోసం, అంటే మన ఫౌండేషన్ని దృఢపరచడం కోసం వస్తుంది ఏదైనా పరిస్థితి, మన పునాదిని గట్టిపరచడం కోసం. ఉస్మే గబరావోని, అందుకని అటువంటి పరిస్థితుల్ని చూసి భయపడకండి. बाहर की हलचल में एक सेकंड में स्टॉप करने का अभ्यास करो। कितना भी विस्तार हो एक सेकंड में समेट लो। బయట నుండి వచ్చే అలజడిలో, బయట నుండి ఉండే అలజడులలో ఒక సెకండ్లో అలజడి ఉంది బయటంతా, కానీ లోపల సంకల్పాల్లో ఒక సెకండ్లో స్టాప్ అంటే స్టాప్ అయ్యే అభ్యాసం చేయాలి. ఎంత విస్తారంతో ఉన్న సమస్యలు ఉన్నా బయట ఒక సెకండ్లో వాటన్నింటినీ ఇమిడ్చి సారంలోకి వచ్చేయాలి. మన ఆలోచనలను విస్తారమైన పరిస్థితుల్లో విస్తారంగా టెన్షన్ అనేది మన బుద్ధిలో పెట్టుకోకూడదు. भूख प्यास सर्दी गर्मी सब कुछ होते हुए संस्कार प्रकट ना हो, समेटने की शक्ति द्वारा स्टॉप लगा दो. ఆకలి ఉంది బయటకి, మనకి దాహం వేసేస్తుంది, నీళ్లు లేవు, చలి ఎక్కువ ఉంది, వేడి ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉంటూ కూడా మన సంస్కారం బయటకు బర్స్ట్ అవ్వకూడదు, బయటకు ప్రకటితం కాకూడదు, అడ్జస్ట్ కాలేకపోతున్నానని. అటువంటి పరిస్థితుల్లో కూడా స్వయాన్ని సారంలో తెచ్చుకోవటం, అలజడిలో రాకుండా, అంటే ఇముడ్చుకునే శక్తి ద్వారా, అదే సమేట అంటే సర్దుకునే, ప్యాక్ చేసుకున్నాం, ఎప్పుడు ఏ శక్తి అవసరం అది ప్యాక్ చేసుకోవడం. సमेटने శక్తి ద్వారా స్టాప్ లగదు, సర్దుకునే శక్తి ద్వారా స్టాప్ పెట్టండి. లోపల సంకల్పాలకు స్టాప్ అనగానే స్టాప్ అయిపోయింది. यही बहुत समय का अभ्यास पांचवी दानर बना देगा. ఇలాంటి అభ్యాసం చాలా కాలం నుండి ఉంటే లాస్ట్ లో మనల్ని पांचवी दानरగా తయారు చేసేస్తుంది. स्लोगन। अपने सुख शांति के वाइब्रेशन से लोगों को सुख चैन की अनुभूति कराना ही सच्ची सेवा है. తమ సుఖము శాంతి యొక్క వైబ్రేషన్స్ ద్వారా మానవులకు సుఖ శాంతి యొక్క అనుభూతి చేయించడమే సత్యమైన సేవ. अपने सुख शांति के वाइब्रेशन से लोगों को सुख चैन की अनुभूति कराना ही सच्ची सेवा है. తమ సుఖ శాంతి యొక్క వైబ్రేషన్ ద్వారా మానవులకి సుఖ శాంతి యొక్క అనుభూతి చేయించడమే సత్యమైన సేవ. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? బాబా సేవలో విఘ్నం అయ్యేలాంటి కర్మ ఏది కూడా మీరు చేయకండి, సర్వీసబుల్ పిల్లలు కదా మీరు అని చెప్తున్నారు బాబా. సంగమయుగంలో ఎక్కిరేటుగా ఎవరు అవ్వగలరు అంటే సత్యమైన బాబాతో సదా సత్యంగా ఉండేవాళ్ళు. లోపల ఒకటి బయట ఒకటి అలా ఉండకూడదు, అప్పుడే ఎక్కిరేట్ అంటారు. బాబా శివబాబా తప్ప, బాబా స్మృతి తప్ప ఇంకా వేరే వాళ్ళ విషయాల్లోకి వెళ్ళరు. ప్రతి అడుగు శ్రీమత మీద నడుస్తుంటారు, అశ్రద్ధ చేయరు. అటువంటి వారే ఎక్కిరేటుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. బాగా పురుషార్థం చేస్తే పదవి పొందుతారు, శ్రీమతం మీద నడిస్తే బాగుంటారు, నవ్వుతూ ఉంటారు బాబా పిల్లలుగా. బాల్యం, ఈశ్వరీయ బాల్యం అంటే ఇది. మళ్ళీ బాబా చేయి వదిలేశారంటే ఏడ్చే పరిస్థితి వస్తుంది, సాధారణ ప్రజాపతుల్లోకి వెళ్ళిపోతారు, చూసుకోండి అని చెప్తున్నారు బాబా.
ట్రేటర్ కాకండి ఇప్పుడు బాబాను వదిలేసి. చదువులో ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. శ్రీమతం పైన నడవండి. సంశయ బుద్ధి కాకండి అని చెప్తున్నారు బాబా. అందరికీ శుభవార్త వినిపించండి. పవిత్రత ఏక శక్తితో బాబా ఇచ్చే శ్రీమతం ఆధారంగా మా తన మన ధనాలు మేము ఉపయోగిస్తూ 21 జన్మల వరకు స్వర్గాన్ని స్థాపిస్తున్న శ్రేష్టాచారి ప్రపంచం స్థాపించి భారతదేశాన్ని డబల్ కిరీటదారిగా తయారు చేసి సేవ చేస్తున్నా అని ఇది ప్రచారం చేయండి అని చెప్తున్నారు బాబా. తర్వాత సెకండ్లో సంకల్పాలను స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. బయట పరిస్థితులు ఆకలి, దాహము, చలి, వేడి అన్ని మన మనస్సుని చలింప చేయటానికి పరిస్థితులు ఉంటాయి. కానీ దేనిలో కూడా మన మనస్సు టెన్షన్లో రాకుండా, ఇరిటేట్ అవ్వకుండా స్టాప్ అనగానే సంకల్పాలు స్టాప్ అయ్యి ఒకే స్థితిలో ఏకర స్థితిలోకి వచ్చేయాలి. అది ఇప్పటి నుండే చాలా సమయంగా అభ్యాసం చేస్తే లాస్ట్లో అలాంటి పరిస్థితుల్లో మీరు పాస్ విధానర్ అయిపోతారు. ఈ అభ్యాసం పాస్ విధానర్గా తయారు చేసేస్తుంది అని చెప్తున్నారు బాబా. నొప్పి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అయినా దాని పని దాన్ని, నా పని నాది అనే దీనిలో మనం సెట్ అయిపోవాలి. ఒక స్లోగన్లో ఏం చెప్తున్నారు బాబా? సుఖశాంతి యొక్క వైబ్రేషన్ ద్వారా మనుషులకు సుఖశాంతి యొక్క అనుభూతి చేయించడమే సత్యమైన సేవ. ఓం శాంతి. ఇది 3వ తారీఖు కదా, మళ్ళీ గురువారం 11వ తారీఖు పడుతుంది. ఆ రోజు ఇది 4వ తారీఖు, మళ్ళీ గురువారం 11వ తారీఖు పడుతుంది. ఆ రోజు శివరాత్రి కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6:30 నుండి కూడా యోగము, తర్వాత క్లాస్ అయిపోయాక జెండా ఎగరేయడం, ఇక్కడే క్లాస్ ఉంటుంది. తర్వాత మనం హాల్ బుక్ చేసాం, శ్రీవర్షిణి హాల్ బస్ స్టాప్ ఎదురుగా. ఆ హాల్కి అందరూ వెళ్ళడం అనేది జరుగుతుంది. శాంతి యాత్ర చేసుకుని వెళ్ళాలి అనేది ప్లాన్ అయితే ఇప్పుడు ఉంది. అది ఇంకా పర్మిషన్ని బట్టి, పోలీస్ పర్మిషన్ని బట్టి ఉంటుంది. యాత్ర మ్యాక్సిమం 99% శాంతి యాత్ర ఉంటుంది. ఇక్కడిక్కడే 2-3 వీధుల్లో అలాగా, ఎక్కువ దూరం కాకుండా తిరిగి, అంటే అందరికి ఇక్కడ సెంటర్ ఉంది అనేది తెలుస్తుంది. అది అయిపోయాక హాల్కి చేరుకుని హాల్లో ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. అందరికీ టిఫిన్ ఇక్కడే ఉంటుంది, మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి. మధ్యాహ్నం వరకు కార్యక్రమం అవుతుంది. బాబాకు భోగు అర్పించి బ్రహ్మభోజనం అయిపోయాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది శివరాత్రి కార్యక్రమం అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ గురువారం నాడు. కాబట్టి మీరు అందరూ రావాలి. 10 గంటల టైం నుండి 10-11 కల్లా హాల్లో కూడా మీ వాళ్ళని ఎవరినైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ని తీసుకుని రావచ్చు. అలాగని మీరు 50 years 20 years మంది చుట్టాలు పట్టాలని కాకుండా ఈ క్లోజ్గా ఉండే వాళ్ళని మీ తరపున ఒకరిద్దరు యాడ్ అవ్వచ్చు. అలాగా ఏమైనా మీరు ఇంటిమేషన్ మాకు చెప్తే ఇంకా మంచిదే. అంటే ఆ రోజు వంటలు వాటిలో కూడా ఎస్టిమేషన్ మాకు ఈజీగా ఉంటుంది. ఎంతమంది వస్తారో కన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఈ వీధిలో వాళ్ళకు కూడా మనం పిలుస్తాం. ఆ రోజు మీరు కూడా మీ క్లోజ్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు జ్ఞానం విని వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని, కోర్సులు మీ వాళ్ళు విన్నారు ఇప్పుడు రావట్లేదు అలాంటి వాళ్ళందరికి కూడా తెలియచేసి ఆ రోజు తీసుకురండి. మళ్ళీ కరోనా కూడా ఉంది ఒకవైపు. మన ఊర్లో అయితే ప్రస్తుతం భయం లేదు కాబట్టి ఇలా ఫిక్స్ చేసుకున్నాం. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఏమవుతుందో ప్రస్తుతం అవకాశం ఉంది కాబట్టి అని. మరి అది అయ్యాక మళ్ళీ ఎలా ఉంటుందో కరోనాది అంటున్నారు, సెకండ్ వేవ్ అని. కానీ ప్రస్తుతానికైతే వాతావరణం బాగానే ఉంది కాబట్టి అందరం కలిసి ఈ విధంగా ప్రోగ్రాం చేసుకుందామని నిర్ణయించుకోవడం అయింది. అందరూ మాస్కులు పెట్టుకుని ఫాలో అయితే మంచిది. ఓం శాంతి.
बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योति में देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे सब बच्चे
अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।